రీథింక్ ద రిటెన్షన్ ఆఫ్ సెడిషన్. సెడిషన్లోని రిటైన్ చేయాలంటూ ఎప్పుడైతే లా కమిషన్ తన రికమెండేషన్స్ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసిందో, ఆ రికమెండేషన్స్ని అపోజ్ చేస్తూ డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగిన న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇది కూడా అలాంటి ఆర్టికలే. ముందు లా కమిషన్ ఏం రికమెండ్ చేసిందో ఒకసారి రీకాల్ చేద్దాం. 3 మెయిన్ రికమెండేషన్స్ ఉన్నాయి. ఒకటి, సెడిషన్ లా డెఫినేషన్. ఏవి సెడిషన్ లా కిందకు వస్తాయి అంటే, యాక్టివిటీస్ దట్ ఇన్సైట్స్ వైలెన్స్. యాక్టివిటీస్ ఏవైతే వైలెన్స్కి ప్రేరేపిస్తాయో అవి సెడిషన్ కిందకు వస్తాయి. అండ్ అలాగే ప్రిలిమినరీ ఎంక్వైరీ వేయాలి ఎఫ్ఐఆర్ కన్నా ముందు. ఎందుకు అంటే, ఎక్కువగా సెడిషన్ లా కింద ఫైల్ అయిన కేసెస్ చివరికి చూసుకుంటే కన్విక్షన్ రేట్ అన్నది చాలా తక్కువగా ఉంది. అంటే మోస్ట్లీ మిస్యూజ్ చేస్తున్నారు ఈ లాని. తర్వాత రికమెండేషన్ ఏంటంటే 3 years ఉన్న ఇంప్రిజన్మెంట్ని 7 yearsగా చేంజ్ చేయాలని. ఇవన్నీ రికమెండేషన్స్ ఓకే, బట్ రీజన్ ఏంటి, ఎందుకు రీటైన్ చేయాలి అని చెప్పారు అని చూసినట్లయితే, ఇంటర్నల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని రీటైన్ చేయాలి. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్ సెపరేటిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి. మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ఇంకే లాస్ లేవా, ఇంకేం చట్టాలు లేవా అంటే చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ స్పెసిఫిక్గా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA, దీని గురించి మాట్లాడడం జరిగింది. సో UAPA ఉన్నప్పటికీ కూడా లా కమిషన్ ఏమనుకుంటుందంటే, UAPA అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ద అఫెన్స్ని కవర్ చేయవు, సో సెడిషన్ లా అన్నది అవసరమని చెప్పడం జరిగింది. ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ మావోయిస్ట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడం జరిగింది. మావోయిస్ట్ యాక్టివిటీస్ చూసినట్లయితే మన కంట్రీలో డేటా తగ్గుతూ వస్తున్నాయి. ఎక్కువగా ఎఫెక్ట్ అయిన స్టేట్ ఛత్తీస్గఢ్. అయితే ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్ ఆర్ వాళ్ళ మీద బుక్ అయిన కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా సెడిషన్ లా కింద బుక్ చేయలేదు, ఫైల్ చేయలేదు. వేరే యాక్ట్స్ కింద చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, ఆర్ ఆ స్టేట్కి స్పెసిఫిక్గా వాళ్ళు డెవలప్ చేసుకున్న ఒక యాక్ట్ అనమాట. ఛత్తీస్గఢ్ విశేష్ జన్ సురక్షణ్ అధినియం. సో ఆ స్టేట్ వాళ్ళు ఏర్పరచుకున్న చట్టం అనమాట ఇది. అయితే వీటి కింద మాత్రమే బుక్ అవ్వడం జరిగాయి, సెడిషన్ లా కింద చేయలేదు అని చెప్తున్నారు. తర్వాత FIR ఏదైతే ఉందో దాని ప్రాసెస్ ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఒక క్రైమ్ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు FIR చేసిన తర్వాత ఎవిడెన్సెస్ అన్నది నెక్స్ట్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కలెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ తర్వాత FIRకి వెళ్ళాలి అని చెప్పడం వన్ ఆఫ్ ద రికమెండేషన్. ఈ రికమెండేషన్ ఏదైతే ఉందో అది మన ప్రెజెంట్ లీగల్ ప్రొవిజన్కి అపోజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయో లేదో చూడడం, తర్వాత FIR. కానీ మనం ప్రెజెంట్లీ ఫాలో అయ్యేది ఏంటి, ఫస్ట్ FIR తర్వాత ఎవిడెన్సెస్ కలెక్షన్ అన్నది జరుగుతుంది. సో ఆ పాయింట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ FIR కన్నా ముందు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద రికమెండేషన్. అది కూడా మన ప్రెజెంట్ లీగల్ ప్రొవిజన్స్కి కాన్ఫ్లిక్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఓవరాల్గా కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, ఆల్ పార్టీస్ అండ్ అలాగే పీపుల్ తీసుకొని డెమోక్రటిక్ పద్ధతిలో రిటెన్షన్ అన్నది జరగాలా లేదా అన్నది ఇంకోసారి రీథింక్ చేయమని చెప్పడం జరిగింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇది కూడా ఎక్కువగా న్యూస్లో ఉండే ఒక యాక్ట్. ఫర్ రాంగ్ రీజన్స్ మిస్యూజ్ చేస్తున్నారని. ఇది 1967లో తీసుకురావడం జరిగింది. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయడం కోసమే. అయితే ఈ యాక్ట్ కింద ఎవరైతే ఇండివిజువల్ కానీ ఆర్ ఆర్గనైజేషన్ కానీ కంట్రీస్ సోవరెనిటీ కానీ ఇంటిగ్రిటీ ఆర్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తే వాళ్ళకి పనిష్ చేయడం ఆర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యాక్ట్ యొక్క స్కోప్ అన్నది రాను రాను అమెండ్మెంట్స్ ద్వారా స్ట్రెంథన్ చేస్తూ వచ్చారనమాట. 2004లో ఈ పోటా అన్నది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ యాక్ట్ రిపీల్ చేయడం వల్ల ఈ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ని కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో యాడ్ ఆన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇంటర్నల్ సెక్యూరిటీతో పాటు టెర్రరిజం అన్నది కూడా దీంట్లో ఉంది. తర్వాత 2008
ఈ టైంలో ముంబై అటాక్స్ జరగడం వల్ల ఇంకాస్త ఫర్దర్గా స్ట్రెంథన్ చేశారు యూఏపీఏని. తర్వాత 2012 టైంలో ఇంకో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ఫినాన్షియల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ రూల్స్కి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా దీంట్లో కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్ కింద ఏదైతే ఆర్గనైజేషన్ బ్యాన్ అయ్యిందో అది ఫస్ట్లో 2 years మాత్రమే బ్యాన్ అయ్యి ఉండేది. తర్వాత ఆ బ్యాన్ పీరియడ్ని 5 yearsగా మార్చడం జరిగింది. తర్వాత 2019లో ఈ యాక్ట్కి పవర్ ఇచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారంటే NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అయితే వాళ్ళకి ఒక పర్సన్ని కానీ ఆర్గనైజేషన్ కానీ టెర్రరిస్ట్ అనే స్టాంప్ వేసే అంటే డిజిగ్నేట్ చేసే పవర్ అయితే వచ్చింది. సో ఇది చాలా పవర్ఫుల్ అయిపోయింది, చాలా స్ట్రిక్ట్ కూడా అయిపోయింది. అయితే ఇది స్ట్రిక్ట్ అన్నాం కాబట్టి ఎందుకు అలా స్ట్రిక్ట్ అయిందో కూడా చూద్దాం. మామూలు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అండ్ అలాగే యూఏపీఏకి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రిమాండ్ టైం అంటే పోలీస్ కస్టడీ 30 days ఉంటుంది అండర్ యూఏపీఏ. నార్మల్ ప్రొసీజర్ కోడ్లో అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అయితే అది 15 days మాత్రమే ఉంటుంది. అండ్ జ్యుడిషియల్ కస్టడీ 180 days అండ్ 90 days. అంటే ఒక్కసారి పర్సన్ యూఏపీఏ కింద కనుక అరెస్ట్ అయినట్లయితే 180 days వాళ్ళకి ఎటువంటి బెయిల్ కూడా ఉండదు. అది ఇక్కడ మోస్ట్ స్ట్రిక్ట్ ఎలిమెంట్ అనమాట. తర్వాత అబ్సల్యూట్ పవర్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది మిస్యూజ్ చేస్తుంది అని ఒక ఒపీనియన్ కూడా చాలామందికి ఉంది. తర్వాత హైయెస్ట్ పనిష్మెంట్స్ ఏమున్నాయంటే డెత్ పెనాల్టీ ఇవ్వచ్చు, లేకుంటే రిగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే కాదు, ఫారెన్ నేషనల్స్కి కూడా. వీళ్ళు కూడా ఎవరైతే ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ సోవరెనిటీ కానీ ఆర్ ఇంటిగ్రిటీకి కానీ హామ్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. తర్వాత దీంట్లో ముఖ్యంగా ప్రాబ్లమాటిక్ ఏరియా ఏంటి అంటే సెక్షన్ 43D. ఇందాక నేను మెన్షన్ చేసిందే, బెయిల్ అన్నది రాదు. FIRలో ఏదైతే ఉంటుందో దాన్ని ట్రూగా కన్సిడర్ చేస్తారు. అలాగే బర్డన్ టు డిసప్రూవ్ ద అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిసప్రూవ్ అంటే అవి తప్పు అని ప్రూవ్ చేసుకునే బర్డన్ అన్నది అక్యూజ్డ్ మీదే పడుతుంది. సో వాళ్ళకి బయట కనెక్షన్స్ అనేది కట్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. అండ్ ఈ బర్డన్ వాళ్ళ మీద పడుతుంది. అట్ 180 days వరకు వాళ్ళకి బెయిల్ రాదు. సో టోటల్గా ఏంటంటే దీనివల్ల ఇంపాసిబుల్ ఇన్ మోస్ట్ కేసెస్ టు గెట్ ఏ బెయిల్. సో అదనమాట అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. నెక్స్ట్ ఆర్టికల్, మోర్ హిట్ దాన్ మిస్ ఇన్ ఇండియా నేపాల్ టైస్. ఇది ఎడిటోరియల్ టాపిక్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ అవేర్నెస్ కోసం నోట్ చేసుకున్నాను అంతే. రీసెంట్గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసినప్పుడు ఇండిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ అయితే చేయలేదు. వాటిని పక్కన పెట్టి కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ అలాగే ట్రస్ట్ బిల్డ్ చేసుకునే దాని మీదే ఫోకస్ చేయడం జరిగింది. ట్రేడ్, కనెక్టివిటీ అండ్ హైడ్రో పవర్ అన్నది కీ ఏరియాస్ అన్నమాట ఇందులో. సెనేట్ కాకస్ టు పుష్ ఫర్ NATO+5 స్టేటస్ ఫర్ ఇండియా. ఇండియాకి NATO+5 స్టేటస్ ఇవ్వడానికి US రెడీగా ఉంది. బట్ ఇండియా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అది రిజెక్ట్ చేసింది, ఎందుకంటే ఇండియాకి అది అప్లై అవ్వదు అనే ఉద్దేశంతో. అయితే NATO+5 అంటే ఏంటి? యాక్చువల్ నాటోలో ఎటువంటి మెంబర్షిప్ ఉండదు, ఇది ఒక ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ అనమాట. ఎట్ ప్రెజెంట్ ఆ స్టేటస్ ఏ కంట్రీస్కి ఉన్నాయంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా అండ్ ఇజ్రాయెల్. ఈ అసోసియేషన్ ఎందుకంటే టు ఎన్హాన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఇండియా ర్యాంక్ 127. ఇది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనం 8 ర్యాంక్స్ ముందుకి రావడం జరిగింది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ రిక్వెస్టింగ్ గతిశక్తి పోర్టల్ యాక్సెస్. సో గతిశక్తి పోర్టల్ యొక్క యాక్సెస్ ఎట్ ప్రెజెంట్ ఓన్లీ గవర్నమెంట్స్కి మాత్రమే ఉంది. ఈ యాక్సెస్ ఈ ఫెడరేషన్ కూడా రిక్వెస్ట్ చేస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ చేసే ప్రాజెక్ట్స్ అన్నిటికీ అనుగుణంగా ఉండాలని. అండ్ దానివల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అవుతుంది అని వాళ్ళ ఎస్టిమేషన్ అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది.